హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండమాన్లో ఆంధ్ర అమ్మాయి. బెంగళూరులో ఒక్క రోజు నేను వాకింగ్కి వెళ్ళా. ఎందుకంటే రోజు వాకింగ్ చేయడానికి నాకంత ఎనర్జీ లేదు. అప్పుడైతే డే మొత్తం జర్నీ చేసి మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచి వాకింగ్కి వెళ్ళాలంటే నా వల్ల కాదు బాబోయ్. అయితే ఫస్టే అనుకున్నా బెంగళూరు వెళ్ళాక ఒక్కరోజైతే నేను వాకింగ్కి వెళ్తా అని. ఎందుకంటే మార్నింగ్ వ్యూ చూడాలి కదా, అందరూ పడుకున్నాక ఇంకా ఎవరు తొందరగా లేవకుండా మనమే ఫస్ట్ లేచి ఆ రోడ్డు పైన వీధుల్లో ఎలా ఉంది ఏంటి అలా చూడడం నాకు ఇష్టం. సో నేను ఒక్కరోజు వాకింగ్కి వెళ్ళా. నిజంగా ఇలా ఖాళీ రోడ్ల పైన అలా నడుస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే డే మొత్తం చాలా వెహికల్స్ అన్నీ తిరుగుతుంటాయి కదా. నార్మల్గా అవేం స్టార్ట్ అవ్వకముందు మనం ఒకసారి చూస్తే మనకి అది కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. ఎవరు లేకుండా ఏ షాప్స్ ఏమి ఓపెన్ కాకుండా అలా వెళ్ళి చూడడం. అయితే నేను ఒక్కరోజు వాకింగ్కి వెళ్ళాను, కానీ మా హస్బెండ్ అయితే డైలీ వెళ్ళారు. ఆయన ఒక షాప్లో రోజు చాయ్ తాగేవాళ్ళంట. ఈరోజు నాకు అక్కడ చాయ్ ఇచ్చారు. ఇంకా ఎలా ఉంటుందో తాగి చూద్దాం. చాయ్కి ఏంటండి, చాయ్ ఎప్పుడు బాగానే ఉంటుంది. చాయ్ అలవాటు ఉన్న వాళ్ళకి తెలుసు చాయ్ ఎంత స్పెషల్ అని. నార్మల్గా అలవాటు లేని వాళ్ళకి దానికోసం తెలియదు, కానీ చాయ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఆ టైం అయ్యేసరికి చాయ్ తాగకపోతే ఇంకా ఏ పని చేయలేరు. నాకైతే కొన్ని మంత్స్ నుంచి చాయ్ అలవాటైంది. సో టైం అయ్యేసరికి ఒక్కసారి చాయ్ తాగితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంటుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ నాకు తెలియదు, బట్ నాకైతే కొన్ని మంత్స్ నుంచి అలవాటైంది. అండ్ మార్నింగ్ వాకింగ్కి ఎర్లీగా లెగిసి వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఒక డే మనకి అందరికంటే ఎక్స్ట్రా టైం ఇచ్చినట్లు ఉంటుంది. ఎక్కడున్నా ఎలా ఎంజాయ్ చేస్తున్నా మనం సన్ రైజ్ సన్సెట్ ఈ రెండు అస్సలు మిస్ అవ్వకూడదు. నిజంగా ఆ బ్యూటిఫుల్ వ్యూ అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. అండ్ ఒక్క రోజు ఎలా గడిచింది, ఇంకో రోజు ఎలా స్టార్ట్ చేయాలి అనే ఒక బెస్ట్ థింక్ చేసుకోవడానికి ఆ మూమెంట్ చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఇలా అనుకున్నానో లేదో అలా సన్ రైజ్ వ్యూ అయితే చూడడానికి అయింది. నిజంగా సన్ రైజ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండమాన్లో అయితే బీచ్ దగ్గర నుంచి సన్ రైజ్ సన్సెట్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ బెంగళూరులో బీచ్ లేదు కదా, కానీ సన్ రైజ్ వ్యూ ఈ రకంగా మాకు చూడడానికి దొరికింది. సో అలా సన్ రైజ్ వ్యూ చూస్తూ ఈరోజు వాకింగ్ అయితే మంచిగా ఫ్రెష్గా ఈ డేని స్టార్ట్ చేయడానికి హెల్ప్ అయింది. అండ్ బెంగళూరులో డే 3 ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. అండ్ డే 1 డే 2 ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. డే 3 కొంచెం రెస్ట్ తీసుకోవాలనేసే ఉంది, అందుకనే మార్నింగ్ టైం వాకింగ్కి ఇచ్చేసాము. అండ్ లేట్గా అలా ప్లాన్ చేసుకొని అలా కొంచెం రెస్ట్ తీసుకుంటూ డే 3 అయితే గడపాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తిరుగుతూ ఉంటే మనం ఆ తిరుగుతున్న ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ మనకి సరిపోదు. ప్రతిరోజు తిరగాలంటే ఆటోమేటిక్గా మనకి టైం దొరికితే కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే వచ్చేస్తుంది కదా. సో అందుకే ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాం. అండ్ ఈరోజు మా వాకింగ్ అయితే అయిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు ఫిష్ మార్కెట్ అదే ఫిష్ షాప్ చూసాం కదా. అండ్ ఫిష్ షాప్ వీడియో నేను ఫుల్ వ్లాగ్ సెండ్ చేశాను మీ అందరి కోసం. అండ్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.